ప్రతి దేశంతో సరిహద్దు తగాదాలు పడటం చైనాకి ఇష్టం. తైవాన్తో తగవు పడుతుంది, భారత్తో తగవు పడుతుంది, రష్యాతో కూడా తగవు పడుతుంది, జపాన్తో తగవు పడుతుంది, ఫిలిప్పైన్స్తో తగవు పడుతుంది. ఫిలిప్పైన్స్ సముద్రం నాదేనంటది. గాలి, నీరు, నిప్పు ఇవన్నీ ఎవరివి కావు అనే దాన్ని అంగీకరించదు. గతంలో రాజుల కాలంలోనో లేకపోతే రాక్షసుల కాలంలో లేదా పురాతన కాలంలో చూసుకుంటే మన పురాణాల కాలంలో భూమినో నేలనో నీళ్లనో చెరపట్టినటువంటి రాక్షసుల్ని అంతం చేయడానికి దేవుడు దిగి వచ్చి అవతారాలని చూసాం మనం. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి మరి ఈ చైనాకి సంబంధించినటువంటి రాక్షస జాతి అంతానికి మళ్ళీ దేవుడు దిగి రావాలా ఏంటనేది తెలియదు. తాజాగా ఫిలిప్పైన్స్కి సంబంధించినటువంటి స్కాబ్రోజ్ షోయల్ ప్రాంతం తనదేనంటూ ఆ ప్రాంతం దగ్గరన ఫిలిప్పైన్స్ని వెళ్ళిపోమ్మనమంటూ ఫిలిప్పైన్స్ పడవల మీదన షిప్పుల మీదన దాడులు చేస్తున్నటువంటి వేళ మరొకసారి ఉద్రిక్త వాతావరణం కొత్త ఏరియాకి స్ప్రెడ్ అవుతుంది.